ఎంట్రీ ప్రశాంత్ కిషోర్ తో సీక్రెట్ మీటింగ్ వెనుక నిజమిదే. తగ్గేదేలే అంటూ పాన్ ఇండియా రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు రాజకీయాల్లోకి రాబోతున్నారా? తలపతి విజయ్ రూట్ లోనే బన్నీ కూడా కొత్త పార్టీ పెట్టబోతున్నారా? అసలు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో బన్నీ సీక్రెట్ గా ఎందుకు మీట్ అయ్యారు? తెర వెనక ఉండి అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీకి లైన్ క్లియర్ చేస్తున్న ఆ మాస్టర్ మైండ్ ఎవరు? గత 2 రోజులుగా సోషల్ మీడియాను ఊపేస్తున్న బన్నీ పొలిటికల్ ఎంట్రీ వెనుక ఉన్న అసలు మిస్టరీ ఏంటో ఈ రోజు డికోడ్ చేద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. గత 48 గంటలుగా సోషల్ మీడియాలో ఫ్యాన్ పేజీల్లో ఎక్కడ చూసినా ఒకటే టాక్, అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ ఫిక్స్ అని. దానికి ఆజ్యం పోసింది ఒకే ఒక గాసిప్. అదేంటంటే ఇండియాలోనే టాప్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అయిన ప్రశాంత్ కిషోర్తో అల్లు అర్జున్ రీసెంట్గా ఒక సీక్రెట్ భేటీ అయ్యారట. అసలు వీళ్ళిద్దరూ ఎందుకు కలిశారు? ఒకవేళ కలిస్తే ఏపీలో పార్టీ పెడతారా లేక తెలంగాణలోనా అనే రేంజ్లో డిజిటల్ మీడియా ఛానల్స్లో అప్పుడే డిబేట్లు కూడా స్టార్ట్ అయిపోయాయి. కొంతమంది అయితే ప్లాన్ రెడీ, బన్నీ ఎంట్రీనే లేటు అన్నట్లు స్టోరీలు రాసిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. రీసెంట్గా తమిళనాడులో తలపతి విజయ్ రాజకీయాల్లోకి భారీ ఎత్తున ఎంట్రీ ఇచ్చారు కదా. సరిగ్గా అదే మోడల్ను ఇప్పుడు బన్నీకి అప్లై చేస్తూ కొందరు సోషల్ మీడియాలో ఒక స్ట్రాంగ్ నరేటివ్ సెట్ చేస్తున్నారు. ఈ పొలిటికల్ ఎపిసోడ్లో వినిపిస్తున్న ఒక కీలకమైన పేరు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గారు. అంటే మన బన్నీ వాళ్ళ మామగారు అన్నమాట. ఆయన బ్యాక్ ఎండ్లో ఉండి అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీకి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారని పక్కగా స్ట్రాటజీ సెట్ చేసిన తర్వాతే పుష్పరాజ్ను ఫీల్డ్లోకి దించే ప్లాన్ జరుగుతుందని నెట్టింట హాట్ గాసిప్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. అంత బాగానే ఉంది కానీ అసలు నిజమేంటి? ఈ విషయంపై ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కనీసం అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా లేదు. గతంలో కూడా బన్నీ రాజకీయాల్లోకి వస్తాడన్న వార్తలు వస్తే అవన్నీ పూర్తిగా బేస్లెస్ అంటూ ఆయన టీం కొట్టిపారేసింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ ప్రచారానికి లీడ్ ఎక్కడి నుంచి వచ్చిందో ఎవ్వరికి తెలియదు. కానీ ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లలో మాత్రం ఇది సెన్సేషనల్ ట్రెండింగ్ టాపిక్గా మారిపోయింది. సో ఇదంతా కేవలం సోషల్ మీడియా క్రియేట్ చేసిన హైప్ మాత్రమేనా, లేక నిప్పు లేనిదే పొగరాదు అన్నట్లు నిజంగానే తెరవనికి ఏదైనా భారీ స్కెచ్ నడుస్తుందా? కాలమే దీనికి సమాధానం చెప్పాలి. మరి మీరేమంటారు? కింద కామెంట్ చేసి చెప్పండి.